హాయ్ ఫ్రెండ్స్, గత 2 రోజులుగా లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో ఓడిపోయిన రోజు నుంచి కూడా కేఎల్ రాహుల్ వాళ్ళ ఓనర్తో సంజీవ్ గోయంకతో తిట్టించుకుంటున్న ఒక వీడియో అయితే వైరల్గా మారింది. ఆ వీడియో పట్ల అనేక మంది నెటిజన్స్ అనేది చాలా విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక లెజెండరీ బ్యాట్స్మెన్స్ పైన ఈ విధంగా ఓనర్ నోరు పారేసుకోవడం, పబ్లిక్లో తిట్టడం అనేది నిజంగా చాలా దారుణంగా నెటిజన్స్ అయితే పేర్కొంటున్నారు. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ అనేది మొన్న ప్లే ఆఫ్ నుంచి ఎగ్జిట్ అయింది. ఆ కోపంతో కేఎల్ రాహుల్ అవుట్ అయి వచ్చిన వెంటనే బౌండరీ లైన్ దాటి వచ్చిన వెంటనే సంజీవ్ గోయంక అతన్ని తిట్టడం ప్రారంభించడం జరిగింది. అయితే మ్యాచ్లో గెలుపోవటంలో సహజం. ఒక ఓడిపోయినంత మాత్రాన ఒక టీం కెప్టెన్ పట్టుకొని ఇలా తిట్టడం అనేది, అది కూడా పబ్లిక్లో, అంటే నిజంగా ఒక లెజెండరీ బ్యాట్స్మెన్, అదే ఇండియాకి ప్రాతినిధ్యం వహించిన బ్యాట్స్మెన్ పైన ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది నిజంగా దారుణం అని చెప్పవచ్చు. ఈ ఐపీఎల్ నిజంగానే ఒక బిజినెస్ లాంటిది. ఈ బిజినెస్లో ఎవరైతే ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళు కేవలం ఒక లేబర్ లాగా వాళ్ళు చూస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అంటే లోపల వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు టీమ్ ఓనర్స్. అయితే ఇది ఆర్సీబీ ఇందుకు విరుద్ధంగా ఆర్సీబీ 2007 నుంచి ట్రై చేసిన ఒక కప్పు కూడా గెలవకపోయినా కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ కోహ్లీని అంటపెట్టుకొని కోహ్లీని ఎంకరేజ్ చేస్తూనే ఉంది. కెప్టెన్ నుంచి తీసేసినా కూడా కోహ్లీకి టీంలో ఏమాత్రం విలువ తగ్గలేదు. అలాంటి మేనేజ్మెంట్ ఉంటే ఆటగాళ్ళ గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైతే రాహుల్ పైన జరిగిన ఈ అవమానాన్ని క్రికెట్ అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.